కుక్కర్లో కొద్దిగా ఆయిల్ తీసుకుందాం. దాంతోపాటు జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, కోసిన ఉల్లిగడ్డ వేసేసుకొని దోరగా వేయించుకొని దాంట్లో పసుపు వేసుకొని కొంచెం వేడి అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఒక్క 2 టమాటా ముక్కలను వేపుకున్న తర్వాత గొర్రె కాళ్ళ ముక్కలు మంచిగా కడిగి నీట్గా వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. ఫ్రై అయిన తర్వాత మన ధనియా పౌడర్ వేసుకుందాం, కారం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్నాక కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు, పెప్పర్ పౌడర్, గరం మసాలా వేసుకొని దీన్ని కుక్కర్లో పెట్టేసుకొని 9 విజిల్స్ వచ్చేదాకా పెట్టేసుకుందాం. 9 విజిల్స్ వచ్చిన తర్వాత మంచిగా కొత్తిమీర వేసి కలుపుకొని తీసుకుంటే తెలంగాణ ఫేమస్, ఎవడిష్టపడండి ఈ పాయ సూప్ రెడీ. ఇది మన రాధిక స్పెషల్లో చూసేసుకుందాం. ఇట్లా మీరు కూడా